హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ఈ సీజన్లో మణీందర్ సింగ్ అండ్ ఫజిలెటర్ చెల్లి ఉన్నటువంటి బెంగాళూరు వారియర్స్ టీం వరుసగా మ్యాచ్ అనేవి ఓడిపోతూ వస్తుంది. బెంగాళూరు వారియర్స్ టీం ఫజిలెటర్ చెల్లిని యాక్షన్లో 60 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ మణీందర్ సింగ్ని బెంగాళూరు వారియర్స్ టీం 1,12,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఇద్దరికి కలిపి 1,70,00,000 రూపాయల వరకు అయితే ఖర్చు చేశారు. కానీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో బెంగాళూరు వారియర్స్ టీం గుజరాత్ జైంట్స్ టీంతో పోటీ పడింది. ఈ మ్యాచ్లో బెంగాళూరు వారియర్స్ టీం 37 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ టీం 39 పాయింట్లు, 2 పాయింట్ల తర్వాత బెంగాళూరు వారియర్స్ టీం ఓడిపోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ సీజన్లో బెంగాళూరు వారియర్స్ టీం ఇలా ఓడిపోవడం గల కారణం ఏమిటి, అండ్ బెంగాళూరు వారియర్స్ టీం ఇలా ఓడిపోకుండా గెలవాలంటే ఏం చేయాలి, అందుకంటే ముందుగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ముందుగా తెలుసుకుందాం. ముందుగా బెంగాళూరు వారియర్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే, బెంగాళూరు వారియర్స్ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి మణీందర్ సింగ్ ఈ మ్యాచ్లో 11 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం 18 రేట్లు చేస్తే 9 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు సాధించాడు. మణీందర్ సింగ్ అయితే ఈ మ్యాచ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ వాళ్ళకి సెకండ్ రైడర్ అయినటువంటి నితిన్ కుమార్ ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్లు సాధించాడు. నితిన్ కుమార్ కూడా ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. అండ్ ఈ మ్యాచ్లో బెంగాళూరు వారియర్స్ టీంలో థర్డ్ రైడర్గా అర్జున్ రాతి వ్యవహరించాడు. అర్జున్ రాతి ఈ మ్యాచ్లో 1 రేట్ పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ బెంగాళూరు వారియర్స్ టీం డిఫెన్స్ విషయానికి వస్తే వీళ్ళకి కెప్టెన్ ఫజిలెటర్ చెల్లి 4 ట్యాగిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితీష్ కుమార్ ఈ మ్యాచ్లో 6 ట్యాగిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మయూర్ కదం ఈ మ్యాచ్లో 2 ట్యాగిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగాళూరు వారియర్స్ రైడర్స్ అండ్ డిఫెండర్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మ్యాచ్లో బెంగాళూరు వారియర్స్ టీం ఓడిపోవడం గల కారణం ఏమిటంటే, బెంగాల్ వారియర్స్ యొక్క డిఫెండర్స్ అవసరం లేని చోట ట్యాకిల్స్ చేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలో మల్టిపుల్ పాయింట్స్ అనేవి పోవడం వల్ల బెంగాళూరు వారియర్స్ టీం ఓడిపోవడం జరిగింది. అండ్ గుజరాత్ జైంట్స్ టీం రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ మెయిన్ రైడర్ గుమాన్ సింగ్ ఈ మ్యాచ్లో 12 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం ఈ మ్యాచ్లో 18 రేట్లు చేస్తే 8 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు సాధించాడు. అండ్ గుజరాత్ జైంట్స్ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి పర్తిక్ దయా ఈ మ్యాచ్లో 3 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళకి థర్డ్ రైడర్ అయినటువంటి మోను ఈ మ్యాచ్లో 4 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ రైడర్ అయినటువంటి హిమాన్షు ఈ మ్యాచ్లో 4 రేట్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ యొక్క రేటింగ్ మటుకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే జితేంద్ర యాదవ్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మోహిత్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ మరో డిఫెండర్ ప్రియాంక్ చాందల్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి బెంగాళూరు వారియర్స్ టీం గుజరాత్ జైంట్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. గుజరాత్ జైంట్స్ టీం ఫస్ట్ హాఫ్లో బెంగాళూరు వారియర్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో బెంగాళూరు వారియర్స్ టీం గుజరాత్ జైంట్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. అండ్ గుజరాత్ జైంట్స్ టీం సెకండ్ హాఫ్లో బెంగాళూరు వారియర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. సో ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి బెంగాళూరు వారియర్స్ టీం 37 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ టీం 39 పాయింట్లు, 2 పాయింట్ల తేడాతో బెంగాళూరు వారియర్స్ టీం మీద గుజరాత్ జైంట్స్ టీం విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే, మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో ఇమోమా టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ మూడో ప్లేస్లో దబాన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ నాలుగో ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ ఐదో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఆరో ప్లేస్లో పునేరి పాలిటన్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఏడో ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఎనిమిదో ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ తొమ్మిదో ప్లేస్లో తమిళ తలైవాస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాళూరు వారియర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో బెంగాళూరు వారియర్స్ అయితే ఈ సీజన్లో దారుణంగా ఓడిపోతూ వస్తున్నారు. 13 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. ఈ సీజన్లో బెంగాళూరు వారియర్స్ టీం ఒక మ్యాచ్లో రేటింగ్ యూనిట్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మరో మ్యాచ్లో డిఫెన్సింగ్ యూనిట్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకరు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మరొకరు పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అందువల్ల బెంగాళూరు వారియర్స్ టీం ఓడిపోతూ వస్తుంది. రైడర్స్ అండ్ డిఫెండర్స్ అందరూ కనుక బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ మ్యాచ్ తప్పకుండా బెంగాళూరు వారియర్స్ టీం గెలిచి తీరుతుంది.
సో ఇదనమాట ఈ వీడియో అయితే. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీం ట్రోఫీని గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ కబడ్డీ మ్యాచ్ పూర్తయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.